అక్రమంగా రవాణా చేస్తూ పక్క రాష్ట్రాల్లో దొరికిన ఎర్రచందనం మనకే దక్కేలా చూడాలని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ ఈ విషయమై భూపేంద్ర యాదవ్ను కలిసి చర్చించారు. పక్క రాష్ట్రాల్లో దొరికిన ఎర్రచందనం విక్రయంలో 60% వాటా వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. సౌర విద్యుత్ కొనుగోళ్ల విషయంలో గత ప్రభుత్వంలో చాలా అవకతవకలు జరిగాయని, దీనిపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది నేను మొన్న మల్లికార్జున ఖర్గే గారిని నేను కర్ణాటకలో కలిసినప్పుడు మన డబ్బు దాదాపు 110 కోట్ల రూపాయలు రెడ్ శాండర్స్ ఎర్రచందనం దొంగలు అక్కడ దొరికితే వాళ్ళవి వాళ్ళు అమ్మేశారు ఆ రోజు. దానికి సంబంధించి ఎర్రచందనం దొరికేదే మనకి 3-4 జిల్లాలు దొరుకుతుంది మన ఆంధ్రప్రదేశ్లో. ఇదే ఎర్రచందనం విదేశాల్లో దొరికితే మనకి ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఉన్నాయి, మనం తిరిగి తెప్పించుకోవచ్చు. మనం ఖర్చు పెట్టుకుంటే ఎర్రచందనం దొరికిన ఎర్రచందనాన్ని ఆ రెస్పెక్టెడ్ ఎక్కడైతే సోర్స్ కంట్రీ ఏది ఉందో వాటికి పంపించేయచ్చు అనేది నిబంధనలు. అలాంటిది మన పక్క రాష్ట్రాల్లో దొరికినప్పుడు నేను అడిగింది ఏంటంటే, అలాంటి ట్రీటీస్ ఏమి లేవా మనకి అన్నాను. లేదు, మీరు ప్రయత్నం చేస్తున్నాం అంటే, అంతకుముందు 23లో ఒక నోడల్ ఏజెన్సీ పెట్టాలని ఒక ప్రయత్నం ఉంది. అప్పటి గవర్నమెంట్ దాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు. సో నేను తిరిగి దాన్ని రివైవ్ చేసి భూపేంద్ర యాదవ్ గారి దృష్టికి తీసుకొస్తే ఆయన ఈ రోజున అపాయింట్మెంట్ ఇచ్చారు. మేము అడిగింది ఏంటంటే, ఒక నోడల్ ఏజెన్సీ ఉంది, దానికి ఎక్కడైతే ఎర్రచందనం దొరుకుద్దో ఏ రాజ్యాలు, ఆంధ్రప్రదేశ్ సోర్స్ అది ఎర్రచందనం, ఇక్కడ దొరికిన ఎర్రచందనం, లేదంటే ఉదాహరణకి కర్ణాటకలో మనకి శ్రీగంధం చెట్లు దొరికినా కానీ ఎక్కడైతే పక్క రాష్ట్రాల్లో పట్టుబడతాయో ఆ పట్టుబడిన చోట తిరిగి వాళ్ళకి చేరవేసేలాగా, లేదంటే అమ్మేస్తే వచ్చిన రెవెన్యూని ఒక 60-40 నిష్పత్తి అలాంటిది నిబంధన చేయమని రిక్వెస్ట్ చేశారు. విద్యుత్ ఒప్పందాలపైన రాష్ట్ర ప్రభుత్వం ఏ వైఖరి తీసుకోబోతుంది, వాటిని రద్దు చేయబోతున్నట్లుగా కేంద్రాన్ని దర్యాప్తు జరిపించాలని కోరబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇది ఒక్కసారి మేము కేబినెట్ మీటింగ్లో కూర్చొని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే మేము 7 పేపర్స్ చేసినప్పుడు జనరల్గా ఒక ప్రెస్ మీట్లో చెప్పలేదు. దానికి చాలా త్వరగా ఎక్సర్సైజ్ చేసాం, చాలా లోతుగా అధ్యయనం జరిపిన తర్వాత కానీ మాట్లాడలేదు. ఒకటి, ఖచ్చితంగా గత ప్రభుత్వం చాలా అవకతవకలు జరిగినాయి, దాంట్లో భాగమా లేదా అనేది చూడాలి. 2, దీన్ని ఇంటర్నేషనల్ కాన్స్పిరసీతో ఒక యాంగిల్ ఉందా, సో మల్టిపుల్ యాంగిల్లో చూసేందుకు దీన్ని కొంచెం కాషస్గా ఉండాలి. దీనికి చాలా మరింత లోతుగా అధ్యయనం చేసిన తర్వాత మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. మనందరం ఖండించాలి కదండి. ఎక్కడో పాలస్తీనాలో గొడవ జరిగితే మొత్తం హైదరాబాద్ ఓల్డ్ సిటీ నుంచి ప్రతి చోట అందరూ లేచి మాట్లాడతారు. అలాంటిది మన పక్క దేశమైన మన నేబరింగ్ కంట్రీ బంగ్లాదేశ్లో హిందువుల మీద ఊచకోత జరుగుతూ ఉంటే, దాడులు జరుగుతూ ఉంటే బేసిక్గా భారతదేశం సమాజంలో స్పందించదు. అది నాకు చాలా ఆవేదన కలిగిస్తుంది. చోట అందరం కలిసికట్టుగా మాట్లాడాలి. ఈ భయాలన్నీ వదిలేసి, ఎక్కడ పాలస్తీనాలో జరిగినప్పుడు ఒక ఎకో సిస్టమ్ అందరూ బలంగా వచ్చి నిలబడ్డప్పుడు మీరు బంగ్లాదేశ్లో హిందువులను ఊచకోత జరుగుతుంటే ఎవరు ఎందుకు మాట్లాడరు? అందుకని అది నేను మాట్లాడడం స్టార్ట్ చేశాను. ఐ థింక్ ఇట్ ఈస్ అవర్ ఫండమెంటల్, ఇది మన ప్రాథమిక బాధ్యత. ప్రతి ఒక్క భారతీయ పౌరుడు దీని గురించి మాట్లాడాలి.